హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సహకార బ్యాంకులో ఉద్యోగాలు. ఓకేనా, 13 జిల్లాల వారు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. పర్మనెంట్ ఉద్యోగాలు సొంత జిల్లాలో. ఓకేనా, 35,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. ఓకే, సో టైం అయితే తక్కువగా ఉందండి. వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా పీడిఎఫ్ కూడా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లియర్గా చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి ఉద్యోగాలండి, ఎవరు కూడా మిస్ చేయవద్దు. 13 జిల్లాల వారు దీనికి ఎలిజిబుల్. సో క్లియర్గా చూసేద్దాం. మరి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇందులో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సో మరి ఆ రోజు నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ 31st. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి, సారీ ఆఫ్లైన్ లేదు. 31st January 2021. ఓకే, మరి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్ 2022లో మనకు టెస్ట్ అయితే ఉంటుంది. మొత్తం వేకెన్సీస్ 30 ఉన్నాయండి. పే స్కేల్ అండ్ ఎమాల్యుమెంట్స్ చూద్దాం. క్యాండిడేట్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లో ఉంచడం అయితే జరుగుతుందండి. గ్రామ సచివాలయ ఎగ్జామ్స్ ఉద్యోగాల లాగా సేమ్, కానీ ఇది 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ అయితే అవుతుంది. ఓకే, మరి ప్రొబేషన్ పీరియడ్లో 28,000 జీతం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ది ప్రొబేషన్ పీరియడ్ దే విల్ బీ ఫిక్స్డ్ ఇన్ ఏ స్కేల్ గివెన్ బిలో. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 35,000 రూపాయలు ఇస్తారండి మనకి. మరి డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ దే విల్ అండర్గో ట్రైనింగ్ డ్యూరింగ్ విచ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్. ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మరి ఎలిజిబిలిటీ ఏంటి? ద క్యాండిడేట్ మస్ట్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్ మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. అంటే 60% మార్కులు అంతే. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఇంగ్లీష్ అయితే మనం మేనేజ్ చేస్తే సరిపోతుందండి. తెలుగు అయితే మ్యాండేటరీ, ఎందుకంటే విశాఖపట్నంలో పోస్టింగ్ కాబట్టి మ్యాక్సిమం తెలుగు అయితే ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ద ఏజ్ ఆఫ్ ది అప్లికెంట్ షుడ్ బి మినిమం 20, అంటే తక్కువలో తక్కువ 20 ఉండాలి. మ్యాక్సిమం 32 years వారైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ దేర్ ఆర్ అదర్వైజ్ ఎలిజిబుల్. నెక్స్ట్, ప్రపోజ్డ్ అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ అండి. ఇదంతా కూడా 1,000 రూపాయల ఫీజు అయితే ఇవ్వడము జరిగింది. ఎంతండి? 1,000 రూపీస్ అక్షరాల ఇవ్వడం అయితే జరిగింది. ఇట్స్ నాట్ రిఫండబుల్. ఓకే, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎట్ ప్రెజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్. హెన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ పోస్టెడ్ ఇన్ దీస్ 2 states. అంటే ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు. అది కూడా మీ సొంత జిల్లాలోనే ఉంటుందండి. గమనించాలి అంతా కూడా. ఓకే, మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ నుంచే మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. మరి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ద సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. ఓకే, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ కూడా ఉండడం అయితే జరుగుతుందండి మనకి. నెక్స్ట్, ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ అప్లై the requisite fee and those applications are received in a time. అంటే టైంలో మనమైతే అప్లై చేసుకోవాలండి. వారంతా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ 150 మార్క్స్ అండి. ఇంటర్వ్యూకి 25 మార్కులు. నెగిటివ్ మార్కు కూడా ఉంటుందండి ఫర్ రాంగ్ ఆన్సర్స్కి. ఓకే, దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఆన్లైన్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కంటెంట్ వుడ్ బి యాజ్ అన్ అండర్. మరి జనరల్ ఇంగ్లీష్ పైన 40, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ పైన 40, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ 3, మొత్తం 123. ఓకే, 123. మ్యాక్సిమం మార్క్స్ 150 ఉంటాయండి వీటికి. సో 180 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఓకే, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అయితే ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాసెస్ అరైవింగ్ స్కోర్ ఇదంతా కూడా మామూలే అండి. సో
సో టెంటేటివ్ సెంటర్స్ అంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో ఉన్నాయండి ఎగ్జామినేషన్ సెంటర్స్. తెలంగాణ వాళ్ళు కూడా హైదరాబాద్లో అయితే అప్లై అయితే చేయవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇదంతా కూడా మామూలే అండి. ఇక హౌ టు అప్లై అనేది ఇంకా స్టార్ట్ కాలేదండి. 11వ తారీఖు స్టార్ట్ అవుతుంది. లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గానే ఉంటుందండి, నో ప్రాబ్లం. ఏమంతా హార్డ్ అయితే ఉండదు, అప్లై చేయడం ఈజీగానే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటిఫైడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ ఫోటో ఏ విధంగా, ఎలాంటి ఫోటో మనం ఇక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో సిలబస్ కూడా మనకు ఐబీపీఎస్ సిలబస్ లానే ఉంటుందండి. ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్జామ్. ఓకే, ఐబీపీఎస్ ఎగ్జామ్ సిలబస్ సేమ్, దానికంటే ఏమంత ఎక్కువ ఉండదు, ఐబీపీఎస్ సిలబసే. దీనికి ప్రత్యేకంగా ఏమైనా సిలబస్ ఉంటుందా అని అడగద్దు మళ్ళీ ఎవరు కూడా. సో గైస్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్ అనుకుంటున్నానండి. మరి ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఎంతోమంది ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి 1 ఇయర్ మ్యాగజిన్ 2022 అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. 2021 జనవరి నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే మరి యొక్క మంత్లీ వైజ్గా, ఓకే, నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజిన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7,500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. ఓకేనా, లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి, అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు.
సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్, 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు, ఓకేనా. చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన స్టేట్కి 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి, కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.